తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరొక పర్యాయము మీతో వాక్యాన్ని ఇలా వివరించే అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి ఆ దేవాది దేవునికే మరొక పర్యాయము కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్య భాగాన్ని ప్రారంభించుకుందామండి. మనం ఆలోచన చేస్తున్నటువంటి అంశము గత కాలంలో లోతును గూర్చి లోతుగా అనే అంశాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో లోతును గూర్చి మాత్రమే చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు లోతు కుమార్తెల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని వారలారా, లోతును గూర్చి లోతు కుమార్తెను గూర్చి జరిగిన విషయాలు అనేకులు దాని గురించి విమర్శిస్తున్నారు. కొంతమంది అయితే అది బైబిల్లో రాయకుండా ఉంటే బాగుండును అని కొంతమంది కూడా అనే పరిస్థితులు ఉన్నాయండి, లోతును గూర్చి లోతు కుమార్తెలు గూర్చి. అయితే ఆ సమయంలో ఏం జరిగింది ఆ కాలంలో అనేది మనం ఆలోచన చేద్దాం. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా ఉన్నాయండి? ఆ ప్రాంతపు ప్రజలు దుష్టత్వములోనూ పాపములోనూ ఉన్నారు అని మనము ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనములో మొన్న జరిగినటువంటి పాఠంలో మనం చెప్పుకోవడం జరిగింది. అవునండి. అంటే ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారంటే దుష్టత్వములోను పాపములోను నిండిపోయి ఉన్నారు. ఎటువంటి వారు కూడా నిండిపోయి ఉన్నారు అని అంటే బాలురు, వృద్ధులు, మొత్తం అందరూ అండి. అక్కడ ఉన్నటువంటి పురుషులు ఎలా ఉన్నారు అని అంటే పాపముతో నిండిపోయి ఉంది ఆ ప్రదేశము. అటువంటి ప్రదేశంలో లోతు తన కుమార్తెలతోనూ తన భార్యతోనూ కాపురం ఉన్నట్లుగా మనము చూసాము. ప్రియ దేవుని వారలారా, ఇప్పుడు అబ్రహామును దాటి దేవదూతలు లోతు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే లోతు ఇంటికి వచ్చిన వారిని బట్టి మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. 19వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి చదవండి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, వీరికి లోతు ఏం చేశాడంటండి? వీరెవరో లోతుకి తెలుసా అండి? తెలియనటువంటి వ్యక్తులకి సాష్టాంగ నమస్కారం చేశాడంటండి. నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందల కాడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను. అందుకు వారేమంటారంటే, అలాగూ కాదు, మేము మీ ఇంటికి రాము కానీ నడివీధిలోనే ఈ రాత్రి వెళ్ళబుచ్చుతాము అని అంటున్నారండి. అప్పుడు లోతు గారు అంటారు, అయినను అతడంట మిక్కిలి బలవంతం చేశాడంటండి. ఎవరు? లోతు గారు. అవునండి. బలవంతము చేస్తే వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. ప్రియ దేవుని వారుల, అతడు వారికి విందు చేసి పెట్టాడు. ఒక్క నిమిషం అండి, విందు చేసి పెట్టాడు. అయితే వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అబ్రహాం ఉన్నటువంటి కనాను దేశంలో సింధూర వనము దగ్గర నుంచి లోతు ఇంటికి వస్తున్నారు. ప్రియ దేవుని వారులారా, సాయంకాలం అయిపోయింది. వారు వచ్చేటప్పుడు ఎవరు చూశారు అనంటే ఆ దేశంలో ఆ సొదొమలో ఉన్నటువంటి బాలురు, వృద్ధులు వీరందరూ చూశారండి. ఆ వృద్ధులు, బాలులు ఎటువంటి వారని మనం చెప్పుకున్నామంటే బహుదుష్టులు, పాపులు ఉన్నారండి. వారు అలా ఉన్నారు. అటువంటి వారు వీరు రావడం చూశారండి. చూసి అప్పుడు వారు ఏమంటారు అని అంటే, చదవండి 4వ వచనం నుంచి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే వీరింటికి చుట్టాలు వచ్చారు చూడడానికి అని కాదండి రావడం.
ఎందుకు వచ్చారనుకున్నారు? వారు బహు పాపులు, దుష్టులండి. బాలురు అంటే చిన్న పిల్లలండి. వాళ్ళు చిన్న పిల్లలు, వృద్ధులు కూడా వచ్చి మీ నలుదిక్కుల నుంచి వచ్చి లోతు ఇంటిని చుట్టుముట్టారంటండి. చుట్టుముట్టేసరికి లోతు గారు లోతుని పిలుస్తున్నారంట. ఏమని అనంటే, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ ఉన్నారు? మేము వారిని చూశాము, వారిని కూడునట్లు అని అంటున్నారు. వచ్చిన మనుషులు ఎవరండి? దేవదూతలు, అది వేరే విషయం. కానీ పురుషులనుందా, స్త్రీలనుందా అంటే పురుషులే. వీరేమంటున్నారండి? బాలురు, వృద్ధులు వచ్చారు కదండి, అవునా కదా? వచ్చిన వారు ఏమంటున్నారండి? పురుషులతో పాపము చేస్తామంటున్నారండి. అటువంటి పాపులండి ఆ సొదొమలో ఉన్నటువంటి ప్రజలు. ఎటువంటి పాపులండి? సొదొమలో ఉన్నటువంటి పాపులు. పురుషులతో పాపము చేస్తానంటున్నారు. అప్పుడు లోతు గారు ఏమంటారు అని అంటే, లోతు గారు ఏమంటారు అనేది చదవండి. లోతు వెలుపల ద్వారము వద్దనున్న వారి వద్దకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఎంత పాతకము కట్టుకొనకుడి అని చెప్పి అంటున్నాడు అనేది లోతు గారు. ఇదిగో ఇప్పుడు మన పాఠం దగ్గరకు వచ్చేసామండి. ఆయన ఏమంటున్నాడు అని అంటే, మా ఇంటికి వచ్చిన వారిని ఏం చేయొద్దు. వారు నా ఇంటికి వచ్చారు, నా ఇంటి నీడలో ఉన్నారు, మీరు వారిని ఏం చేయకూడదు. ఇదిగో నాకు పురుషుని కూడనటువంటి 2 కన్యకలైనటువంటి స్త్రీలు ఉన్నారు. అవసరమైతే మీకు మనసు వచ్చినట్లుగా చేయుడి, మీకు మనసు వచ్చినట్లుగా వారి ఎడల చేయండి అని అంటున్నాడండి. ఎవరితో చెప్తున్నాడండి లోతు గారు ఈ మాట తన కుమార్తెలను గూర్చి అంటే? సొదొమలో ఉన్నటువంటి బాలురికి, వృద్ధులకు చెబుతున్నారు. అవునండి. అసలు లోతు గారు ఎవరిని తీసుకొచ్చారండి ఇంటికి? తెలిసిన వారిని తీసుకొచ్చాడా అంటే తెలియదండి ఆయనకి ఎవరో వారు. అవునండి. వారి ఇంటికి సాష్టాంగ నమస్కారం చేసి తీసుకొచ్చేసుకున్నాడండి ఆయన. లోతు గారు తీసుకొచ్చుకుని ఎవరో తెలియని వారి కోసం తెలిసిన తన కడుపున పుట్టిన కుమార్తెలను గురించి ఏమంటున్నాడండి లోతు గారు అని అంటే, ఇదిగో అయ్యా మీరింత పాతకము కట్టుకోవద్దు. నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వారి పురుషుణ్ణి ఏనాడు ఎరగరు, పురుషుణ్ణి కూడలేదు. మీకు ఇష్టమైతే వారిని తీసుకు వెళ్ళండి, మీ మనసుకు నచ్చినట్లుగా చేయండి అని చెబుతున్నాడు. ప్రియ దేవుని వారులారా, అవునండి. అనేసరికి అక్కడ వీడెవడో ఎక్కడి నుండే వచ్చి మనకి తీర్పరిగా, న్యాయవాదిగా మాట్లాడుతున్నాడు అని లోతు గారి గురించి అనుకుంటున్నారండి. ఇప్పుడు మన పాఠం ఏమనుకున్నామండి? లోతు కుమార్తెల గురించి ఆలోచన చేస్తున్నాం, అవునండి. ఇప్పుడు లోతు గారి కుమార్తెలను 2 భాగాలుగా విభజిద్దామండి. లోతు గారి కుమార్తెలు లోతుతో కలిగి ఉన్నప్పుడు, అంటే లోతు దగ్గర ఉన్నప్పుడు వారి జీవితాన్ని 2 భాగాలుగా విభజించుకుందాం. అవి ఆ 2 భాగాలు ఏమిటి అని ఆలోచన చేస్తే, మంచి మనసు కలిగినటువంటి గొప్ప కుమార్తెలు లోతుకి. మంచి మనసు కలిగినటువంటి గొప్ప కుమార్తెలు అనగానే మనం ఏం ఆలోచించాలి అని అంటే, ఆయన లోతు గారు ఏమన్నారండి? లోతు గారు ఏమన్నారు? మీకు మనసుకు వచ్చినట్లు నా కుమార్తెలను చేయండి అని చెప్పేసేసరికి లోతు గారి 2 కుమార్తెలు లోతు గురించి ఎలా ఆలోచిస్తారండి? ఎలా ఆలోచించాలి అసలు? కానీ అలా ఆలోచించలేదు. ఎలా ఆలోచించారనుకున్నారు? అసలు ఎలా ఆలోచించవచ్చంటే, ఇతను అసలు తండ్రేనా? వచ్చింది ఎవరు? వాళ్ళెవరో మా నాన్నకి తెలియదు కదా, వారిని మా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని వారికి రాత్రి అంతా ఆతిథ్యం ఇచ్చాడు, ఇంటి దగ్గర పడుకోవడానికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ రాత్రే ఆ మనుషులు, ఆ సొదొమలో ఉన్నటువంటి బాలురు, వృద్ధులు వచ్చి అడిగేసరికి వారిని మానివేసి మమ్మల్ని వారి దగ్గరికి వెళ్ళమంటున్నాడేంటి మా తండ్రి? అసలు ఇతను తండ్రేనా అని అనుకుంటారు కదండి వాళ్ళు, అవునా కదండి? ఏ పిల్లలైనా అనుకుంటారండి, అలాగే అనుకుంటారు. కానీ వీరు అనుకున్నారా అంటే అనుకోలేదండి. అసలు లోతుకు కూడా అటువంటి మనసు ఎందుకుందో తెలుసండి? లోతుకి ఎందుకుందో ఆ మనసు? ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము
10-20 వచనాలు చదివితే అబ్రహాము గారి భార్య ఎవరండి? శారా అబ్రహాము గారు లోతు గారు వచ్చేసారు అనుకున్నాం చూడండి. ఒక ప్రాంతము నుండి ఆ వచ్చిన కనాను ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు వారు తిరిగి ఐగుప్తుకి వెళతారండి. ఐగుప్తుకి వెళ్ళడంగానే అక్కడ ఉన్నటువంటి ఒక రాజు ఏం చేస్తాడు అని అంటే అబ్రహాము గారి భార్యను తన ఇంటికి తెచ్చేసుకుంటాడండి. నువ్వు నా భార్య అని చెప్పొద్దని అంటాడు కదండి. అక్కడ అబ్రహాము గారు తన భార్యతో నువ్వు నా సహోదరి అని చెప్పు, ఒకవేళ నేను నీ భర్తనంటే నన్ను చంపేస్తారు అని చెబుతాడండి ఆయన. అంటే అబ్రహాము గారి భార్యను ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు అని అంటే ఫరో, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఎత్తుకుని వెళ్ళిపోయాడండి. ఆ విషయము దేవుడికి తెలుసు కనుక దేవుడు ఏం చేశాడు అని అంటే ఫరోకి అతని జనాంగానికి దేవుడు శిక్ష విధించాడండి. అవునండి, అక్కడ ఉన్నదా? ఈ విషయం ఇప్పుడు లోతు గారికి తెలుసండి. లోతు గారు ఎందుకంటే అబ్రహాముతో ఉన్నాడు కదండి ఆ సమయంలో. అవునా అండి? అబ్రహాముతో ఉన్నాడు. ముందు అధ్యాయంలోనే అబ్రహాముతో ప్రయాణం అయిపోయాడని మనం చదువుకున్నాం కదా. ఉన్నాడండి. ఇప్పుడు తన కుమార్తెలను ఇస్తే తన కుమార్తెలను వీరు సొదొమ ప్రజలు ఏమన్నా చేయగలరా అంటే ఏం చేయలేరు. ఎందుకంటే నీతిమంతుని కుమార్తెలండి వారు. అబ్రహాము భార్యను ఏమీ చేయలేకపోయారు కదా, ఏమీ చేయనివ్వలేదు కదా దేవుడు. లోతు కుమార్తెలను ఏమన్నా చేయనిస్తాడండి దేవుడు? ఏమీ చేయనివ్వడండి. అలా చేయడాన్ని బట్టి వచ్చినటువంటి ఆ దేవదూతలు ఏమంటారు, లోతు గారికి ఏం తెలియపరుస్తారు అనేది చూద్దాం. ఇప్పుడు ఒకవేళ కనుక నీవు మీ ఇంటికి వచ్చిన మనుషుల్ని వెళ్ళనివ్వకపోతే మీ కుమార్తెలు మాకొద్దు, నువ్వు తీర్పరగా ఉంటావేంటి, మాకు న్యాయం తీరుస్తావని చెప్పి అవసరమైతే నీకు ఏం చేస్తామంటున్నారండి వారు? 9వ వచనంలో ఈ మనుషులు నా ఇంటి నీడకి వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మరిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నిండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు, తలుపులంట పగలగొట్టడానికి సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి, ఏ మనుషులండి? ఆ దేవదూతలు మనుషులని రాయబడింది ఇక్కడ. ఆ దేవదూతలు చేతులు బయటకు చాపి లోతుని ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపులు వేసి వారు రాత్రంతా ఆ లోతు ఎక్కడున్నాడు అని వెతుకుతున్నారు. కానీ అక్కడ చిమ్మ చీకటి కలగడాన్ని బట్టి, కటిక చీకటి కలగడాన్ని బట్టి, వారు కనుమొబ్బు కలగడాన్ని బట్టి ఆ లోతు ఉన్నటువంటి తలుపులు వారి చేతికి తగలలేదండి. అంతటి కనుమొబ్బు అక్కడ కలిగింది. ఇంకా ఆలోచన చేస్తే 12వ వచనంలో అప్పుడు ఆ మనుషులు లోతు ఎక్కడ నీకు మరి ఎవరున్నారు? ఎవరంటున్నారంటే దేవదూతలు అంటున్నారండి. నీ అల్లుణ్ణి, నీ కుమార్తెలను, నీకు కలిగిన అంతటినీ తీసుకుని బయటికి వెళ్ళిపో. ఇది బహు దుష్టత్వముతో పాపముతో నిండిపోయింది. నువ్వే చూస్తున్నావు కదా, నీకు అర్థమయ్యింది కదా. ఇక్కడి నుంచి నువ్వు అర్జెంటుగా వారిని తీసుకుని వెళ్ళిపో అని లోతుకు చెప్పి లోతుని బయటికి పంపిస్తారండి. పంపిస్తే అప్పుడు తాను తన కుమార్తెలు పిల్లాడనయ్యున్న అల్లుళ్ళతో ఈ మాట చెప్పి, రండి లెండి, ఈ పట్టణాన్ని, ఈ చోటుని విడిచిపెట్టి రండి. చదవండి. యెహోవా ఈ పట్టణాన్ని నాశనము చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతని అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేసేవాడుగా లోతు కనిపిస్తున్నాడంటండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతుని ఆ రాత్రంతా ఆగుతున్నారండి. వాళ్ళ అల్లుళ్ళని, కూతుర్లని అడుగుతున్నాడండి. కూతుర్లు రావడానికి సిద్ధమే, కానీ అల్లుళ్ళు ఎగతాళి చేయువాని వలె చూస్తున్నారండి లోతుని. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే చదవండి. ఆ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను
ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పేటప్పుడు అతని కుమార్తెలు ఏమనొచ్చండి, ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు ఈ సొదొమ ప్రజలకి మమ్మల్ని అప్పగించాలని చూస్తున్నావు కదా, మమ్మల్ని బయటకు తీసుకెళ్తే మాత్రం నువ్వు మమ్మల్ని ఇతరులకు అప్పగించవా అని అనుకోవాలి కదండి. కానీ అలా అనుకోలేదండి. తండ్రి వెంట వచ్చారండి. ఎందుకు వచ్చారు అని అంటే, ఇప్పుడు అల్లుళ్ళు అని అన్నాడు అని అంటే కాబోయే అల్లుళ్ళు అని అన్నాడు, కానీ ఇంకా వివాహం జరగలేదండి. వివాహం జరిగిన తర్వాత అయితే భర్తలను విడిచిపెట్టి రాకూడదండి. అవునా అండి? ఎందుకు అని అంటే చదువుదాం. ఇప్పుడు ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారి ఏక శరీరంగా ఉంటారు. అదే మాట మత్తయి సువార్త 19వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా ఉంటుందండి. వారు దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడదీయకూడదు, వీరు ఒకరినొకరు కలిసి ఉండాలి అని చెబుతాడు కదండి. ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉంటారు అని చెప్పాడండి అని దేవుడు చెప్పాడు కదా. అది చదివారు కదా. కానీ మరి ఇక్కడ కుమార్తెలు ఎందుకు వచ్చేస్తున్నారండి లోతుతో అంటే, అప్పటికి ఇంకా వివాహం జరగలేదండి. వివాహం జరగలేదు కాబట్టి ఎవరు వచ్చేస్తున్నారండి లోతుతో అంటే, వివాహము జరగనంత వరకు ఎవరైనా తల్లిదండ్రుల మాట వినాలండి, తల్లిదండ్రుల మాటకు లోబడాలండి. వివాహం జరిగిన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టి భర్త దగ్గరికి వెళతారు కనుక భర్త మాట వినాలి. అలాగే ఇదే పితరుల యుగంలో ఒక ఆయన అసలు అతను ఎవరో చూడకుండా, అల్లుడిని చూడకుండా కుమార్తెను పంపిస్తాడండి. తెలుసా అండి? ఎవరో చూద్దామా? ఆదికాండ గ్రంథము 54వ అధ్యాయము 51వ వచనం చదవండి. 24వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో రెబ్కా నీ ఎదుటనున్నది. 51 వచనాలు చదవండి. లాబానును బెతుయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునను గాని కాదని గాని చెప్పజాలం. ఏం జరిగిందంటే, ముందు అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకు కొరకు అతనికి భార్యను తీసుకురమ్మని తన పనివారిలో ప్రధాన పనివాడిని పంపిస్తే, నీవు ఈ మందను తోలుకెళ్తున్నావు కదా, నీ పశువులకు ఎవరైతే నీళ్లు చేది పెడతారో త్రాగడానికి ఆమె నా కుమారుడికి భార్యగా ఉంటుంది, తీసుకురని చెప్తే అక్కడ ఎవరు నీళ్లు తోడి పెట్టారు అని అంటే రెబ్కా పెట్టిందండి. ఈ విషయం ఆమె యొక్క తండ్రికి ఆ వెళ్ళినటువంటి అబ్రహాము పనివాడు, ప్రధాన పనివాడైనటువంటి ఆయన చెప్పేసరికి వారు ఏమంటున్నారంటే ఈ మాట చెబుతున్నారండి. లాబానును బెతుయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యం. లాబాన్ అంటే రెబ్కా గారికి ఏమవుతాడంటే అన్నయ్య అవుతాడండి. ఈయన బెతుయేలు అంటే ఎవరంటే రెబ్కా యొక్క తండ్రి అండి. వీరేమంటున్నారు అని అంటే, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము, ఇదిగో రెబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము అని అంటాడండి. తీసుకొని పొమ్మని చెప్పిన వ్యక్తి ఎవరండి? బెతుయేలు గారు. బెతుయేలు గారు ఎవరి కోసం తీసుకెళ్ళమంటున్నారు అనుకున్నారు? దేవుని కోసం. దేవుడు ఇది ఏర్పరిచిన కార్యము అని చెప్పి అన్నాడండి. ఇది దేవుని వలనే జరిగింది అని చెప్పి చూడని అల్లుడిని కొరకు ఎవరిని పంపించాడండి? రెబ్కా తండ్రి చెప్పడంగానే నేను ఎల్లను, నేను ఇక్కడ ఒకరిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని ఏమన్నా చెప్పిందండి? ఏం చెప్పలా, తండ్రి మాటకు లోబడిందండి. అవునండి. అలాగే ఇక్కడ ఈ కుమార్తెలు కూడా వివాహము జరగలేదు కాబట్టి తల్లిదండ్రుల మాటకు లోబడ్డారండి. బైబిల్లో కూడా ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో ఏముంటుంది అని అంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నారండి. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. అవునండి.
ఆలోచన చేస్తున్నారా? తల్లిదండ్రులకంటనే పిల్లలు లోబడాలంట. ఇప్పుడు లోతు యొక్క కుమార్తెలు లోతుకి లోబడ్డారండి. ముందు లోతు వారికి అప్పగిస్తానన్నాడు కదా. లోతు కుమార్తెలు ఈసారి లోతుతో రాకూడదు కదండి వాస్తవానికి. మరి ఎందుకు వచ్చారు అని అంటే తండ్రి మనసు తెలిసిన వారండి వారు. వారి గురించి మొదటి పాయింట్ ఏం చెప్పుకున్నామండి మనం? మంచి మనసు, గొప్ప మనసు కలిగినటువంటి కుమార్తెలుగా లోతు కుమార్తెలను చూస్తున్నాము. ప్రియ దేవుని వారులారా, ఎన్ని పాయింట్లు చెప్పుకుందాం అనుకున్నామండి వారి గురించి? 2 పాయింట్లు అనుకున్నాం. మొదటి పాయింట్ అయిపోయింది. రెండవ పాయింట్లో ఘోర పాపము చేసినటువంటి లోతు కుమార్తెలు, ఘోర పాపము చేసినటువంటి లోతు కుమార్తెలు. అసలు ఘోర పాపము చేశామనడానికి ఏమైనా ఆధారం ఉందా అని అంటే, ముందే మన పాఠాన్ని ప్రారంభించేటప్పుడు చాలామంది అంటారు, మన క్రైస్తవులలో కూడా, ఈ వచనాలు రాయించకుండా ఉంటే బాగుండును అని అంటారండి. అవునండి. ఏ వచనాలు అని అంటే, అసలు ఎందుకు వారు మన క్రైస్తవులు కూడా అంటున్నారంటే వారికి బైబిల్ మీద అవగాహన లేదండి. ఎవరితో పాటు ఈ మాట అంటున్నారు అని అంటే అన్యులు అంటున్నారండి ఈ మాటని. ఏమనంటే, లోతు తన కుమార్తెలతో పాపం చేశాడు. బైబిల్ ఒక వ్యభిచార పుస్తకం. బైబిల్ చదివేవారు వ్యభిచారులు, క్రైస్తవులు వ్యభిచారులు అంటున్నారండి. దేవుడిని అసలు దేవుడేనా? తల్లిదండ్రులు తండ్రి కుమార్తెలతో పాపం చేయించాడు, వారిది పాపం అని చెప్పలేదు గనుక అసలు దేవుడేనా అంటున్నారండి. వారికి అవగాహన లేదండి దేవుని మీద. ఇదే క్రైస్తవులు కూడా కొంతమంది నిజం అనుకుంటారండి వారు చెప్పేది. ఎందుకంటే వారు బైబిల్ని ధ్యానించడం కానీ చెప్పేది వినడం కానీ ఏం చెయ్యరండి. గనుక ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అసలు ఈ వచనాలు రాయించకుండా ఉంటే బాగుండును అని అనుకుంటున్నారండి చాలా వరకు. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 31వ వచనంలో, ఒక నిమిషం అండి, ఇప్పుడు మనం ఏ పాయింట్లో ఉన్నామండి? 2వ పాయింట్, ఘోర పాపము చేసినటువంటి లోతు కుమార్తెలు. అది ఏ పాపము అనేది మనం ఆలోచన చేస్తున్నాము. ఇప్పుడు వారు ఏమనుకుంటున్నారు అని అంటే చదవండి. ఇప్పుడు అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవడానికి ఏ పురుషుడు లేడు. ఎక్కడ లేడండి? ఏ ప్రదేశంలో లేడండి వాస్తవానికి పురుషులంటే? ఏ ప్రదేశంలో లేరండి వాస్తవానికి పురుషులంటే? సొదొమలో. సొదొమలో ఎందుకు లేరండి అంటే కాల్చివేశాడండి దేవుడు వారిని. మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి అని చెప్పి వారిని కాల్చివేశాడండి. అవునండి. లోతు కుమార్తెలను, లోతు భార్యని బయటకు పంపించి ఆ ప్రాంతాన్ని కాల్చేసాడండి. మొత్తం అందరూ కాలిపోయారండి. బయటకు వచ్చినటువంటి ఈ కుమార్తెలు తండ్రితో ఏమంటున్నారు అని అంటే, వారు అసలు ఎలా ఆలోచించకపోతే బాగుండు అనుకున్నారు. ఇంతకు ముందు పాయింట్లో ఎలా ఆలోచించలేదు అని చెప్పుకున్నామండి. ఈ పాయింట్లో ఎలా ఆలోచించారండి? ఎలా ఆలోచించారనుకున్నారు? 31వ వచనం చదవండి. ఇప్పుడే చదివారు, మరొకసారి చదవండి. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. లోకములో ఏ పురుషుడు లేడండి. నిజమా? లోకంలో లేడా? సొదొమలో లేరా? సొదొమలో లేరు. వీరు ఆ ప్రాంతం కాలిపోతే ప్రపంచమే కాలిపోయింది అనుకుంటున్నారండి. ప్రపంచం కాలిపోయిందండి. ఓన్లీ సొదొమ గొమొర్రాలు మాత్రమేనంటే సొదొమ గొమొర్రాలే. వీరేమంటున్నారు అని అంటే, ఇంకా సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవడానికి లోకములో ఎవరూ లేరు. మన తండ్రి ముసలివాడు, మన తండ్రితో పోదాం అనుకుంటున్నారండి. ముసలివాడితో పోతే పిల్లలు పుడతారనుకుంటున్నారు కదా. వీరెవరండి? అప్పుడు పడుసువారు, పాపం చేసిన స్త్రీలే వాస్తవమే. కానీ వీరెవరండి? ఆయన ముసలివాడు అన్నారంటే వీళ్ళు పడుచువారు కదా.
అవునా కదండి? వీరు పడుచువారు, ఇంకా చాలా కాలం ఉంది, కొంతకాలం వీరు ఆగాల్సిందండి, వెయిట్ చేయవలసిందండి, వేచి చూడవలసిందండి. అవునండి? దేవుడు వారికి జతగా పురుషుల్ని ఇవ్వడంటారా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరూ లేరనుకుంటున్నారు కదా. వీరు సొదొమ గొమొర్రా పట్టణాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అని అంటే, ఒకానొక సమయంలో 4 రాజులకి 5 రాజులకి గొడవ వచ్చింది. సొదొమ రాజు గొమొర్రా రాజు ఓడిపోయారు. ఆ 4 రాజులు వీరి సంపదనంతా దోసుకుపోయారు. దోసుకుపోయినప్పుడు వారితో పాటు లోతుని, లోతు కుమార్తెలను, భార్యను, అతనికి కలిగిన ఆస్తిని అంతటినీ దోచుకుపోయారు. తప్పించుకుని ఒకడు వచ్చి అబ్రహాముకు చెబితే అబ్రహాము 318 మందిని తీసుకెళ్ళి ఎవరిని విడిపించాడండి? లోతును, తన భార్యను, పిల్లల్ని, అతనికి కలిగిన ఆస్తిని అంతటినీ విడిపించాడు కదండి. ఇప్పుడు ఆ ప్రాంతము సొదొమ గొమొర్రా కాలిపోతుందని దేవుడు అబ్రహాము గారికి ముందే చెప్పాడు కదండి. ఇప్పుడు అక్కడ ఒక 50 మంది ఉంటే కాల్చకుండా ఉంటావా, 40 మంది ఉంటే కాల్చకుండా ఉంటావా, 30 మంది ఉంటే కాల్చకుండా ఉంటావా అని అడిగాడు కదండి. ఉంటానని చెప్పారు కదండి. అప్పుడు దేవుడు 4 ఉన్నా కాల్చడండి. అటువంటి వ్యక్తులు కదండి లోతు, అతని భార్య, పిల్లలు. అవునా కదండి? అవును, ఖచ్చితంగా. మరప్పుడు దేవుడు వీరు చెరలోకి వెళ్ళినప్పుడు అబ్రహాముని 318 మంది తీసుకెళ్ళి వారిని విడిపించుకొచ్చినప్పుడు ఇప్పుడు సొదొమ కాలిపోతే బయటకు వచ్చేసినటువంటి లోతు కుమార్తెలు గూర్చి, లోతును గూర్చి అబ్రహాము గారు వెళ్ళడంటారా? వెళతాడు కదండి. నా తమ్ముడు కొడుకు యొక్క కూతుర్లు భర్తలు లేకుండా మిగిలిపోతారేమో అని చెప్పి వారిని అక్కడికి తాతయ్యగా ఆయన వెళ్ళి తన మనవరాలను తీసుకొచ్చుకుని ఎవరొకరికి ఇచ్చి వివాహం చేయడండి. ఖచ్చితంగా చేస్తాడు. ఎవరికి చేస్తాడు అని అంటే, ఉదాహరణకు చెప్పాలి అని అంటే, ఇశ్రాయేలీలు కాని వారిని ఇశ్రాయేలీలు చేయడానికి సున్నతి సంస్కారం ఉంది. డబ్బులు ఇచ్చి ఈ హక్కుని కొనుక్కోవచ్చు కావాలంటే వారు. అవునా అండి? అలా ఇశ్రాయేలీయుడు అయినటువంటి ఎవరో ఒకరిని వీరికి చేద్దుడు కాదండి అబ్రహాము గారు. అవునా కదండి? ఖచ్చితంగా చేద్దుడు. కానీ వీరు ఎలా ఆలోచించలేదంటే, ఎలా ఆలోచించారంటే, ముందున్నటువంటి ఆలోచన లేదండి ఇప్పుడు వీరికి. ఇలా ఆలోచన చేశారండి. సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవడానికి లోకములో ఏ పురుషుడు లేడు అని చెప్పి మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి, అంటే పాపము చేసి మన తండ్రి వలన మనం సంతానం కలగజేసుకుందాం, ఇతను ఒక్కడే ఉన్నాడు ఇంకా ఎవరు లేరు అని చెప్పి అక్క చెల్లెలతో చెబుతుందండి. ఈరోజు మన తండ్రికి నేను ద్రాక్షారసం త్రాగించి అతను మత్తుడైన తర్వాత నేను వెళ్ళి మన తండ్రితో శయనిస్తాను, పాపము చేస్తాను, తర్వాత రోజు నువ్వలా చేదువు కానీ అని చేసినప్పుడు, నిజంగా వారు పాపం చేసినప్పుడు ఆ పాపము తన తండ్రికి తెలుసా అండి? 32వ వచనం, మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన మనము సంతానము కలగజేసుకుందాం రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించి తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించి, కానీ ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు. ఎవరికి తెలుసండి ఇది? అతని పెద్ద కుమార్తెకు మాత్రమే తెలుసండి, అతనికి తెలియదండి. ఎందుకంటే వారు ద్రాక్షారసం పట్టించారండి, మత్తుడుగా ఉన్నాడండి ఆయన. అవునండి. తర్వాత మరుసటి రోజు చిన్న కుమార్తె కూడా అలాగే చేస్తుంది. ఆమె ఎప్పుడు శయనించిందో ఎప్పుడు లేచిపోయిందో అనే విషయం తండ్రికి తెలియదు. మరలా ఇప్పుడు ఇద్దరికి కుమారులు పుట్టారండి. పెద్ద కుమార్తె యొక్క కుమారులు ఎవరు అని అంటే 37వ వచనంలో, వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడెను. పెద్ద కుమార్తె నుంచి ఏ జనాంగం వచ్చారు అని అంటే మోయాబీయులు వచ్చారు. చిన్న కుమార్తె నుంచి ఎవరు వచ్చారు అని అంటే, చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు. 2 జనాంగాలు వచ్చారండి ఇక్కడ. ఎవరెవరు?
ఒకరొచ్చి మోయాబీయులు, రెండవ వారు వచ్చి అమ్మోనీయులు. ఆలోచన చేస్తున్నారండి. ఇప్పుడు ఇదంతా పాపం అనుకుంటున్నారు కదా, పాపమని అందరూ అంటున్నారు కదా. ఇటువంటి పాపాన్ని దేవుడు ఎందుకు రాయించి ఆయనే దేవుడు చెడ్డవాడిగా ఎందుకు ఈ జనాలకి కనిపిస్తున్నాడు, బైబిల్ని చెడ్డదిగా ఎందుకు చిత్రీకరించాలనుకుంటున్నాడండి దేవుడు? అసలు ఇటువంటిది ఎందుకు రాయించాడు, రాయించకపోతే బాగుండను కదా అనుకుంటున్నారండి చాలామంది. ఎందుకు రాయించాడు అని అంటే అపోస్తులుడైన పౌలు గారు తెలియపరిచారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిన. ఎవరికి బుద్ధి కలగడానికంటండి? ఎవరికి బుద్ధి కలగడానికంటండి? మనకి బుద్ధి కలగడం కోసం లోతుతో తమ ఆయన కుమార్తెలు చేసినటువంటి పాపాన్ని, లోతుకు తెలియకుండా చేసినటువంటి పాపాన్ని ఎందుకు రాయించాడు అని అంటే ఇలా ఎవరు చెయ్యకూడదు అని రాయించాడండి. రాయించినటువంటి దేవుడు ఇంకా ఏం తెలియపరిచాడు అని అంటే, ఎవరండి ఇప్పుడున్న జనాంగం పేరేంటండి? వచ్చిన జనాంగం ఇద్దరు, ఒకరు మోయాబీయులు, పెద్దవారు మోయాబీయులు, రెండవ వారు అమ్మోనీయులు. అవునండి. దేవుడు ఒకవేళ ఇది తప్పుగా ఎంచకపోతే ఇలా రాయించి ఉండడండి. ఎలా అనుకున్నారు? ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అమ్మోనీయుడే గాని, వీళ్ళెవరండి? లోతు యొక్క కుమార్తె యొక్క కుమారులు. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. ఎందుకు చేరకూడదు అనుకున్నారు? తప్పు చేసే తండ్రికి కుమార్తెలకు పుట్టిన సంతానము గనక వారితో ఇశ్రాయేలీయుల్ని కలవద్దని చెప్తున్నాడండి. ఇశ్రాయేలీయుల్ని కలవద్దు అంటున్నాడండి. ఒకవేళ అది దేవుడు తప్పుగా ఎంచకపోతే కలిసి ఉండండి పర్వాలేదు అంటాడు కదండి. కలవద్దు అంటున్నాడంటే అది తప్పని చెబుతున్నాడా లేక ఒప్పని చెబుతున్నాడా అండి? 10వ తరము వారితో కూడా మీరు కలవద్దు, అసలు వీళ్ళతో కలవద్దు, వీరి తర్వాత 10 తరాలైనా అసలు కలవద్దు మీరు అంటున్నాడండి దేవుడు. అవునండి. ఇంకా ఈ తప్పుల్ని చూసినటువంటి దేవుడు అప్పటికి ఎలా రాయించాడు అనుకున్నారు? ఈ తప్పులన్నీ జరుగుతూ ఉంటే ఈ తప్పుల్ని చూసిన దేవుడు తప్పుని క్షమించకూడదనే ఉద్దేశంతో లేవీకాండము 18వ అధ్యాయము 6 నుంచి చదవండి. ఏం రాయించాడు అనుకున్నారండి? మీలో ఎవడును, ఇక్కడ శిక్షలు రాయించేసాడండి. మీలో ఎవడును తన రక్త సంబంధులైన మీలో ఎవడును తన రక్త సంబంధుల మానఛేదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానఛేదనముగానున్న నీ తల్లి మానఛేదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానఛేదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి భార్య, మానఛేదనమును తీయకూడదు. అది నీ తండ్రిదే అని ఇక్కడ పురుషుడితో చెప్తున్నాడండి. అవునా కాదా? అవునా అండి కాదా? పురుషుడితో చెబుతున్నాడండి. పురుషుడితో చెప్పేటప్పుడు అదే ఎవరికి వర్తిస్తుందండి? స్త్రీకి కూడా వర్తిస్తుంది. ఒక కుమారుడితోనేమో నీవు నీ తల్లితో చేయనించకూడదు. ఎందుకు అని అంటే ఆమె నీకు తండ్రికి భార్య, అది నీ తండ్రికి సంబంధించిన మానఛేదనము నీవు తీయకూడదు. అలాగే కుమార్తెకు కూడా చెబుతాడు కదండి, నీవు నీ తండ్రి మానఛేదనము తీయకూడదు. ఎందుకంటే అతను నీ తల్లి యొక్క భర్త, అతని మానఛేదనము నీ తల్లికి సంబంధించినది గనుక నీవు అలా చేయకూడదు అని చెప్పి కఠినంగా శిక్షలు రాస్తున్నాడండి. అలా రాస్తూ ఈ విషయాన్ని ఎవరికి తెలియపరుస్తున్నాడంటే 1వ వచనం చదవండి. అదే అధ్యాయంలో 1వ. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చినని అప్పుడు మోషేతో
చెప్పమని చెప్పి ఇశ్రాయేలీయులకు చెప్పమని మోషేకు చెప్తున్నాడు అండి. ఇప్పుడు 12వ వచనం చదువుదాం. నీ తండ్రి సహోదరి మనఛేదనమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. అంటే ఇక్కడ ఏంటి వరుస ఏంటి అనుకున్నారు? నీ తండ్రి సహోదరి అని అంటే ఏమవుతుందండి? అతనికి మేనత్త. అవునండి, మేనత్త అవుతుంది. ఇలా మేనత్త మానఛేదనం ఎవరైనా తీశారండి బైబిల్లో అని అంటే ఒక ఆయన తీశాడండి, ఒక ఆయన తీశాడు. కానీ అది తప్ప కాదా అనేది తర్వాత చూద్దాం. ఎవరు అని అంటే నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. అమ్రాము అతని మేనత్త అయిన యెకోబేదును పెళ్లి చేసుకొనేను. సరిపోతుందండి. అతని చదవండి ఇంకా. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. ఈ లిస్ట్ అంతా ఎవరికి చెప్తున్నాడండి దేవుడు? మోషేకి చెప్పి ఇశ్రాయేలీలకు చెప్పమంటున్నాడు. మోషేకి చెప్పిన దాంట్లో అది చేసింది మోషే తండ్రే చేశాడండి. ఆయన పేరేంటంటే అమ్రాము. అమ్రాము ఎవరిని చేసుకున్నాడు అని అంటే తన మేనత్త అయిన యెకోబేదును చేసుకున్నాడు. అవునండి. అప్పటికి ఏం లేదనుకున్నారు. ఇంకా ముందు చదువుకుని ఏం లేదో చెప్పుకుందాం తర్వాత. 19వ అధ్యాయం. దేవుడు వారిని ఊరికే వదిలిపెట్టలేదు. ఇవన్నీ జరుగుతున్నాయని అప్పుడు ఊరుకున్నాడండి. ఊరుకున్నాడు కానీ వారితో కలవవద్దని చెప్పాడు కదా. ఇప్పుడు 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. లేవీకాండము 19వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానైన నేను పరిశుద్ధుడను. పరిశుద్ధులై ఉండాలంటే ముందు చెప్పాడు చూడండి, నీ తండ్రి మానఛేదనమును నీ తీయకూడదు, నీ తండ్రి సహోదరుని యొక్క మానఛేదనమును నీవు తీయకూడదని చెప్పాడు చూడండి. అవి ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాడు, నీవు పరిశుద్ధుడిగా ఉండాలి, నీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను అని చెప్పి వారిని ఇటువంటి పనులు చేయొద్దు అంటున్నాడండి. అలాగే ఇదే లేవీకాండం 20వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలలో, మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఇశ్రాయేలీలే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలో గాని ఒకడు ఏ మాత్రమునో తన సంతానమును మేలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను, మీ దేశ ప్రజలు రాళ్లతో వానిని కొట్టవలెను. అంటే దేవుని జనాంగాన్ని అన్యులకు వివాహము చేయొద్దు అని చెప్తున్నాడండి దేవుడు. ఓకేనండి. అలా చెబుతూ 10వ వచనములో ఏమంటాడు అనంటే, పరుని భార్యతో వ్యభిచరించు వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించు వానికి, ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో చెయ్యనించిన వాడు తన తండ్రి మానఛేదనమును తీసెను, వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను, తమ శిక్షకు తామే కారకులు. అవునండి. ఒకడు తన కోడలితో, ఒకడు తన భార్య చెల్లితో, ఇలా అన్నీ రాయించుకుంటూ వచ్చేసాడండి. అన్నీ రాయించుకుంటూ వచ్చేసాడండి దేవుడు. ఇలా చేయొద్దని చెప్పి చేస్తే ఏమన్నాడండి? మరణశిక్ష అని చెప్పాడండి. మరణశిక్ష అని చెప్పాడు. మరి అప్పుడు లోతుకి అతని కుమార్తెలకు ఎందుకు మరణశిక్ష విధించలేదు? ఇప్పుడు మోషేతో చెప్పిన తర్వాత అప్పుడు లోతుకి, లోతు కుమార్తెలకు ప్లస్ మోషే తండ్రికి తల్లికి కూడా అంతే కదండి, వాస్తవానికి ఎందుకు మరణశిక్ష విధించలేదు, ఇప్పుడు ఎందుకు విధించాడు అని అంటే, ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలకి ఎప్పుడు ఇవ్వబడిందండి? నిర్గమాకాండము 20వ అధ్యాయములో. ఎక్కడికి వెళ్ళిన తర్వాత అనంటే సీనాయి పర్వతము దగ్గర ఇచ్చాడు, కనాను దేశములో ఉన్నప్పుడు ఇచ్చాడు. అవునా అండి? అవునా కదా? అంతకుముందు ఏం లేదనుకున్నారు వారికి అనంటే, వారికి ఏం లేదనుకున్నారు? ధర్మశాస్త్రం లేదండి. రోమాపత్రిక అపోస్తులుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి.
ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చెను గనుక పాపము లోకములో ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు అంటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని ఇవ్వక ముందు అని అర్థం అండి. ధర్మశాస్త్రం ఇవ్వక ముందు చదవండి. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదంటండి. పాపము ఆరోపింపబడదు. ఆరోపింపబడలేదు కదా అని దేవుడేమి ఊరుకోలేదండి. అప్పుడే ఏం చేశాడు అని అంటే మరణశిక్ష అంటే లేదు, కానీ ఏముందండి, ఇశ్రాయేలీయులతో అమ్మోనీయుల్ని మోయాబీయుల్ని కలుపుకోవద్దని చెప్పాడండి. దేవుడు ఈ తప్పుని ప్రోత్సహించాడా, తప్పుని తప్పుగా చూపించాడా అంటే తప్పుని తప్పుగానే చూపించాడండి. అవునా కాదండి? మరి ఇలా మాట్లాడుతున్నటువంటి అన్యులకు కానీ, ఇది పూర్తి సమాచారం తెలియనటువంటి క్రైస్తవులకి కానీ, ఇది రాయకపోతే బాగుండును అనుకునే వారికి కానీ దేవుడు ఏమైనా పాపి ఎలా కనిపిస్తాడండి? అలాగే వారు అనుకున్నట్టే కనిపిస్తాడు. కానీ అలాగనుకునేవారు ఇక నుండైనా ఈ విషయాలను తెలుసుకుంటే వారికే ఉపయోగం అండి. అవునా కదండి? దేవుడు తప్పుని తప్పని ఖండించాడండి. అవునా అండి? కానీ లోతు చేసింది లోతుకు తెలియదు. అతన్నైతే నీతిమంతుడిగానే ఎంచాడు. ఎందుకు ఎంచాడు అని అంటే ధర్మశాస్త్రం లేదు. మరొక వచనాన్ని కూడా చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8, 9 వచనాలు కూడా చదవండి. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. పాపమునకు మరలా జీవము వచ్చెను. ఒకప్పుడు లేనప్పుడు ఓకే, పర్లేదు, దేవుడు ఏమనలేదు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది కనుక, ధర్మశాస్త్రం లేకపోతే ఏం రూపింపబడదు అనుకున్నారు? పాపం రూపింపబడదండి. ధర్మశాస్త్రం వచ్చింది గనక వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞ ద్వారా మనకు అది పాపం అని తెలిసింది. ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోతే అది తెలియదండి. కనుక ఇప్పుడు లోతు గురించి మాట్లాడేవారు, దేవుని గురించి మాట్లాడేవారు, బైబిల్ గురించి మాట్లాడే వారికి ఏం తెలియదు అని అంటే దేవుడు ఆ పాపాన్ని పాపముగానే ఎంచాడండి. అది ఏమీ ఎంచకుండా ఉండలేదండి. కానీ మరణశిక్ష ఎందుకు విధించలేదంటే అప్పటికి చట్టాన్ని ఇవ్వలేదండి. చట్టాన్ని ఇవ్వలేదంటే మీకు పూర్తిగా అర్థం అవ్వడం కోసం ఒక విషయాన్ని చెప్తున్నాను. నేను ఎగ్జాంపుల్గా ఒక కరెంటు వైరు కరెంటు పెట్టుకోవడానికి వైరు కొనుక్కు రావడానికి వెళ్ళానండి. కొనుక్కొచ్చిన వైరు నేను పట్టుకుంటున్నా. అప్పటికి నేను కరెంటు దానిలో ఆ బాక్స్లో దానికి కలెక్షన్ ఇవ్వాల, పట్టుకుంటున్నా. ఏమన్నా అవుతుందండి? ఇప్పుడు ముందు పట్టుకున్నప్పుడు ఏం అవ్వదు, కానీ తర్వాత దానికి కలెక్షన్ ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత నేను పట్టుకున్నాను అనుకోండి, ఏమవుద్ది? షాక్ కొడతాది. ముందు ధర్మశాస్త్రం లేదు కాబట్టి దేవుడు వారిని ఎంచడానికి లేదండి. ఎవరిని? లోతుని అనడానికి లేదండి. లోతు నీతిమంతుడే. లోతు నీతిమంతుడని ఎక్కడ ఉంది అని అంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మరియు ఆయన సొదొమ గొమొర పట్టణములను భస్మము చేసిన ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును రప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపరం ఉండి, లోతును ఏమంటున్నాడండి? నీతిమంతుడు. అందుకనే ఆయన నీతిమంతుడు అంటున్నాడండి. అప్పటికి ఏం లేదంటే చట్టం లేదు, ఆజ్ఞ లేదు, ధర్మశాస్త్రం లేదు. గనుక వారిది తప్పు అయితే తప్పుగానే ఎంచాడండి. ఇప్పటి వరకు ఓపికగా వినిన మీ అందరికీ నా కృతజ్ఞతలు.
అందరికీ వందనాలు.